కోటి విద్యలు కూటి కోసమే, సకల ఉద్యోగాలు ఉదర పోషణం కోసమే. అపర కోటీశ్వరుడైన అష్టదరిద్రుడైనా తినేది అన్నమే. సంపదను కూడగట్టినంత మాత్రాన రత్నాలు వజ్రాలు నమలలేరు. పెద్ద చిన్న వర్గం గుణం వంటి తేడాలు లేకుండా ఏ మనిషి నోట్లోకైనా 5 వేళ్లు 3 పూటలా వెళ్లాలంటే అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండిస్తేనే. అందుకే రైతు లేనిదే లోకానికి మెతుకులేదు, సమాజ మనుగడ లేదు. విశ్వ మానవాళి కడుపు నింపే రైతన్నలను గుర్తు చేసుకునే దినోత్సవం నేడు. ఈ శుభదినాన్ని పురస్కరించుకొని సాగుబండి సారథి స్థితిగతుల ఓసారి అవలోకిద్దాం. దీపంలా ప్రపంచానికి వెలుగు పంచుతున్న రైతన్న తాను మాత్రం ఆరిపోతున్నాడు. అందరికీ అన్నం పెడుతూ తాను మాత్రం పస్తులుంటున్నాడు. ప్రకృతి ప్రకోపాలకు చితికిపోతున్నాడు. వ్యాపారులు దళారుల మోసాలకు చిత్తైపోతున్నాడు. పెరిగిన పెట్టుబడులు అక్కరకు రాని పథకాలతో ఆర్థికంగా కుంగిపోతున్నాడు. సంతోషంగా కాడినెత్తుకోవాల్సిన రైతన్న సాగుపై విరక్తితో ఉరితాడు తగిలించుకుంటున్నాడు. ఎందుకీ దుస్థితి? బడ్జెట్లో వేల కోట్లు కేటాయిస్తున్నా రైతులు ఎందుకు బలైపోతున్నారు? ఆధునిక సాగు పద్ధతులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా ఎందుకు అప్పుల పాలవుతున్నారు లాంటి ప్రశ్నలు రైతులను వెంటాడి వేధిస్తున్నాయి. కిసాన్ దివస్ రోజైనా అలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం అంతా చేయాలి. ఆధునిక సమాజం ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకపోతే కాలం ఆగదు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ వైజ్ఞానిక వస్తువులు ఒక్కరోజు పనిచేయకపోతే మిన్ను విరిగి మీద పడదు. కానీ ఒక్క పూట తిండి లేకుండా మానవుడు బతకలేడు. రైతు పండించే ఆహారం లేకుండా జనం పొట్ట నిండదు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో ఆకలి బాధ తీరదు. అన్నదాతలు అనునిత్యం పొలంలో రెక్కలు ముక్కలు చేసుకుంటేనే లోకానికి 4 మెతుకులు దొరికేది. రైతన్నలు కాడిపట్టి సేద్యం చిందిస్తేనే 800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా బతికేది. అయితే ఎవరి కష్టం ద్వారా సమాజం నడుస్తుందో ఆ రైతులు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు. సమస్యలు, సవాళ్లు, కడగండ్లు, కన్నీళ్లతో సహవాసం చేస్తూ సాగు చదరంగంలో ఓడిపోతున్నారు. అందరం కలిసి వ్యవసాయాన్ని వదిలేస్తే దీన్ని బాగు చేసేదేవలు, పంట పండించేదేవలు, తిండి పెట్టేదేవలు? మరి పాలకులు దిగుమతి చేసుకున్న ఇంపోర్టెడ్ కంప్యూటర్లు తింటారా? ఇంపోర్టెడ్ వస్తువులను తింటారా? మరి మనందరికి తిండి పెట్టే రైతాంగాన్ని ఎందుకు కాపాడుకోరు? లేకుంటే ఇంపోర్టెడ్ తిండికి అలవాటు పడదామా? ఇంపోర్టెడ్ మీద ఆధారపడ్డట్టు ఏది ఉంటే అంతర్జాతీయ ధరలకు అనుకూలంగా మీరు రైతాంగానికి ధరలు నిర్ణయిస్తూ ఉన్నారా అని చెప్తా ఉన్నారు కదా. మరి అంతర్జాతీయ స్థాయిలో మన దిగుబడులు ఉంటానయా? చైనా వాడు 200 బస్తాలు ఎందుకు పండిస్తాడు? మనం 40 బస్తాలకు 30 బస్తాలకే ఎందుకు పరిమితం అవుతా ఉన్నాం? దేశంలో 35 కోట్ల ఎకరాల సాగు భూమి, పుష్కల నీటి వనరులు, పదుల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, 100 పరిశోధన స్థానాలు, లక్షల మంది ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, లెక్కకు మిక్కిలి ప్రభుత్వ పథకాలు, ఏటా లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు, 67 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నెన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు, అందుబాటులోకి రాని మరెన్నో అత్యాధునిక యంత్ర పరికరాలు. కానీ ఇవేవీ రైతుల స్థితిగతులు మార్చలేదు. ఎదుగు బొదుగులు లేని సాగు సంక్షోభాలతో అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడికి భరోసా దక్కక నష్టపోతూనే ఉన్నారు. ఎకరానికి 30-40 వేలు దాకా వస్తుంది. ఒక కూలీ మనిషికి 150 మిర్చి ఏరా వస్తాయి. ఖర్చులు బాగా వస్తున్నాయి. మందులు కూడా ఫుల్ రేట్లు ఉన్నాయి. ఒక టేసర్ బుడ్డి తెస్తే 1200-1300 అవుతున్నాయి. ఒక దుక్కి ముందు బత్త తెస్తే 1400-1200. ఊరియా బత్త 330. ఎకరానికి 7-8 గింటలు అవుతాయి ఎక్కువగా. ఇప్పుడు 10,000-10,600 పడ్డాయి. ఏం మంచిగా లేదు, ఇంట్లో ఏం సుఖం లేదు. కూలీలో గిట్టలేదు. మాకు ఆసాములే పోయేటట్టు ఉన్నాం. మహాభారతంలోని దానకర్ణుడి మరణానికి కారణాలు అనేకం. అలాగే అన్నదాతల అప్పులు, వ్యవసాయ రంగ తిరోగమనానికి హేతువులు చాలానే ఉన్నాయి. అందుకే ఆహార, వాణిజ్య పంటలతో పాటు అనుబంధ రంగాలేవి ఆశాజనకంగా లేవు. ఏ పంట వేసినా చివరికి నష్టాలే మిగులుతున్నాయి. ఏ పైరు కనీసం మద్దతు ధరను సంపాదించి పెట్టలేక కుల్లబొడుస్తున్నాయి. 2 ఎకరాలు పూర్తిగా పాడైపోయిందండి. ఓ ఎకరం ధాన్యం ఏదో ఈ టైప్లో మొదలు చేసామండి. ఇలా ఉంది ధాన్యం. ఇరుగు మోరిపోయింది. దానికి కనీసం కూలి పని ఖర్చులు కూడా రావండి. ఆర్థికంగా బోర్డు నష్టపోయామండి. ప్రస్తుతం వచ్చిన ధాన్యం అయితే కూర, మొక్క, వాసన, రంగు మారడం జరిగిందండి. అది 35,000 దాకా వస్తుంది మొత్తం ఎకరానికి. అయితే ఇవాళ పరిస్థితిలో ఇవాళ కూలి పని గిట్టుబాటు పెట్టుబడులు రావండి. నడుస్తుంది. చిత్తాలు పక్కన పెట్టండి. పెట్టుబడులు ప్లస్ కూలి పనులు రావు. నాణ్యత లేని ఉత్పాదకాలు, పెరిగిపోతున్న సాగు వ్యయాలు, ప్రకృతి విపత్తులు, అందని రుణాలు,
చేరువ కాని శాస్త్రీయ సాగు పద్ధతులు, ఆదుకోని ప్రభుత్వ పథకాలు, గిట్టుబాటు కాని ధరలు ఇవే రైతుల ప్రధాన శత్రువులు. అన్నదాతల ప్రగతి నిరోధకాలు, ఆత్మహత్యలకు మూల కారకాలు, కర్షకులను వేపుకు తింటున్న సమస్యలు ఇవే. ఫలితంగానే దేశంలో రైతన్నలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. అచంచల ఆత్మవిశ్వాసానికి ప్రతీకలైన అన్నదాతలు బలవన్మరణాల బలిపీటలెక్కుతున్నారు. సాగు రాజేసిన అప్పుల మంటలతో 3 లక్షలకు పైగా రాలిపోయారు. కానీ ఈ 25 సంవత్సరాలు మన గ్లోబలైజేషన్ వచ్చినాక వ్యవసాయ రంగాన్ని కూడా మొత్తం ప్రజల్ని ఏ విధంగా అయితే మార్కెట్కి వదిలిపెట్టేసినామో మనం వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయదారులను కూడా మార్కెట్ శక్తులకు వదిలిపెట్టడం జరిగింది. దాంతో ఇవాళ మూకుమ్మడిగా ఇవాళ మనం చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి పంజాబ్, హర్యానాలో కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్రలోని విదర్భ, మన రాష్ట్రం తెలంగాణ, కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం, అదే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కూడా బాగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భం చాలా. ఇవాళ రైతు దినోత్సవం సందర్భంగా ఏమైనా గుర్తు చేసుకుంటే అయితే వ్యవసాయం యొక్క పరిస్థితి కానీ, రైతుల పరిస్థితి కానీ, వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి కానీ ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందో మనం ఇవాళ చూసుకోవాలి. అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి అనే సామెత వ్యవసాయ రంగానికి సరిగ్గా వర్తిస్తోంది. ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యంతో విత్తనంపై రైతులు పట్టుకోల్పోయాక సాగు చేసేటప్పుడు విత్తనం ఖరీదు చేద్దామంటే ధర ఆకాశానికి తాకుతోంది. అదే పంట పండించి విక్రయించేటప్పుడు మాత్రం పాతాళానికి పడిపోతోంది. ఈ ధరల వ్యత్యాసంతోనే రైతన్న దోపిడీకి గురవుతున్నాడు. ఇంటిల్లిపాది కష్టాన్ని పక్కన పెడితే పెట్టిన పెట్టుబడులు పొందలేక అప్పుల పాలవుతున్నారు. క్రమేపీ ప్రభుత్వ విధానాల వలన రైతులు విత్తనాల మీద హక్కు కోల్పోతూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలకి హక్కులు చేస్తూ పోతున్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మేము కోట్ల రూపాయల విత్తనాల మీద ఖర్చు పెడుతున్నామని చెప్పినా కానీ అవన్నీ కూడా కంపెనీల దగ్గర సబ్సిడీకి తీసుకొని అందించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప విత్తనోత్పత్తి సంస్థల్ని బలోపేతం చేసి, ప్రభుత్వ విత్తన రంగాన్ని బలోపేతం చేసి దాని ద్వారా విత్తనాలు అందించడానికి కానీ, అట్లాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన వంగడాల్ని రైతులకు అందుబాటులోకి తేవడానికి కానీ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఉండట్లేదు. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని అందరూ చెప్పేవారు. నిజమే. కాడితో నెట్టుకురాలేక రైతు కుటుంబాలు వలసలు పోతున్నాయి. తలపండిన రైతులే సాగుకు సలాం చెబుతున్నారు. సాధారణంగా సేద్యం చింద్రమైతే ఆ ప్రభావం అందరి మీద పడాలి. కానీ విచిత్రంగా రైతులొక్కరే సమిదలవుతున్నారు. విత్తన, ఎరువుల కంపెనీలేవి అప్పుల్లో కూరుకుపోవడం లేదు. వ్యవసాయ సంబంధ వ్యాపారం చేస్తున్న వారెవరూ ఆత్మహత్యలకు పాల్పడటం లేదు. సేద్యాన్ని కేంద్రంగా చేసుకున్న వారంతా కోట్లకు పడగలెత్తుతుంటే రైతు ఒక్కటే చిక్కి శల్యమై కుదేలవుతున్నాడు. ముందు నేను 2 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాల్లో సాగు చేశాను. ఇంతకు ముందే దిగుబడి బాగా వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అదే ఇత్తనాలు తెచ్చినా బాగా వస్తుంది అని విత్తనాలు ఇప్పుడు 80 రోజులు అయింది, పంట చేతికి. ఇది విత్తనాలతో ఏమైనా ఫాల్ట్ ఉన్నాయని మా అనుమానం ఉంది. అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ రైతు జపం చేసేదే. రైతుల ఓట్ల నిచ్చెనలతోనే గద్దెనెక్కి చక్రం తిప్పుతున్నారు. కానీ ఏరుదాటి తెప్ప తగిలేసిన చందంగా అధికార పగ్గాలు చేపట్టిన ఏ పార్టీ రైతు బాధలను పట్టించుకోవడం లేదు. సాగు సంక్షోభాలకు పరిష్కార మార్గాలు చూపడం లేదు. కాబట్టే వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో జీడీపీలో 50% ఉన్న వాటా నేడు 17%కి పడిపోయింది. ఏలికల నిష్క్రియకు నిదర్శనంగా వ్యవసాయాభివృద్ధి రేటు దిగజారిపోతోంది. ఇన్నేళ్లుగా ఖర్చు చేసిన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఇటు సామాన్య ప్రజలు ధరాభారంతో కుంగిపోతున్నారు. గిరాకీకి మించి ఉత్పత్తులు దేశంలో మూలుగుతున్నా పంపిణీ లేక పేదలు మాడిపోతున్నారు. ఇప్పుడు వ్యవసాయాలు ఊడ్చాం సార్, ఊడ్చాగానండి మాకేమీ కలిసి ఏమి రాలేదండి. వ్యవసాయం తుఫాన్ వచ్చి నానా బెస్ట్ అయిపోయామండి. ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. మా చేతికి వచ్చేటప్పటికి మొక్క వచ్చేసి గడ్డి తడిసిపోయి కూలీలు రాక నానా రకాల ఇబ్బందులు కూడా పడుతున్నామండి మేము. జీవితకాలమంతా రైతుల సమస్యల కోసం ప్రత్యేక ఉద్యమాలు చేసి వ్యవసాయ సంస్కరణలకు పునాదులు వేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి నేడు. రైతుల హక్కులు గొంతు ప్రతినిధిగా ఆయన స్మృత్యార్థం నిర్వహించే రైతు దినోత్సవం రోజైన కేంద్ర రాష్ట్ర సర్కార్లు వ్యవసాయం గురించి ఆలోచించాలి. కొడిగడుతున్న సేద్యపు దీపాన్ని 1000 ఒత్తులతో వెలిగించాలి. నిపుణుల కమిటీల సూచనలు, సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం రైతును బతికించే చర్యలకు ఇకనైనా బీజం వేయాలి. అప్పుడే దేశంలో 55% మందికి జీవనాధారమైన వ్యవసాయం వికసిస్తుంది. ఆ తేజో వికాసమే మాజీ ప్రధానికి నిజమైన నివాళి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ పర్యాటన శాఖ మంత్రి జోగురామన్న కిసాన్ దివస్ ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ రైతులను మంత్రి సత్కరించారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రి రామన్న పేర్కొన్నారు.